హాంకాంగ్ మంచి ఫైట్ ఇచ్చిన పటుమ్ నిశాంక యొక్క సూపర్ 68 రన్స్తో శ్రీలంక చివరి ఓవర్లో గెలుపు సాధించింది. శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ 8 మ్యాచ్ పూర్తి రివ్యూలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏషియా కప్ 2025లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ హాంకాంగ్. మ్యాచ్ నంబర్ 8 మర్చిపోలేని క్లోజ్ కాంటెస్ట్ బయట పెట్టింది. హాంకాంగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 149 స్కోర్ చేసింది. అనుకున్నట్టుగానే తక్కువ కానప్పటికీ సరిగ్గా 40 ఇచ్చే లక్ష్యంగా కనిపించింది. జీసాన్ అలీ మరియు అనుస్మాన్ రాట్ ఓపెనర్లు బాగా ప్రారంభించారు. మొదటి వికెట్ పడ్డ తర్వాత అనుస్మాన్ రాట్ 48 రన్స్ చేసి గట్టి 40 అయితే ఇచ్చాడు. అలాగే మరో బ్యాట్స్మెన్ నిజకట్ ఖాన్ 52 రన్స్ చేసి ఇన్నింగ్స్ని ముగింపు దాకా చేర్చాడు. కానీ డెత్ ఓవర్స్లో యాక్సిలరేషన్ కొంచెం మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది అని స్పష్టమైంది. ఇక శ్రీలంక చేస్ స్టార్ట్ అవ్వగానే ఒక కీలక వికెట్ వచ్చింది. కుశాల్ మెండిస్ ఎర్లీగా పడిపోయాడు. కానీ పటుమ్ నిశాంక మాత్రం బాధ్యత తీసుకొని మంచి రిస్క్ తీసుకునే మార్గం ఎంచుకున్నాడు. 44 బంతుల్లో 68 పరుగులు చేసి మంచి కన్సిస్టెన్సీతో బౌండరీలు, సిక్స్లు అన్నీ కూడా కొట్టాడు. అదే సమయంలో కమిల్ మిశ్రా, కుశల్ పెరెరా వంటి మంచి బ్యాట్స్మెన్స్ కూడా చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ అయితే కాంట్రిబ్యూట్ చేశారు. కానీ అనుకున్నట్టుగానే ఆట మొత్తం సాగలేదు. 16th ఓవర్ తర్వాత ఆట మారిపోయింది. శ్రీలంక 119 పరుగుల్లో కంఫర్టబుల్ పొజిషన్లు ఉండనుకున్నప్పుడే వరుసగా వికెట్స్ పడిపోయాయి. దీంతో ప్రెషర్ అంతా శ్రీలంక వైపు పెరిగింది. ఆటగాళ్లు ఎదుర్కోలేని పరిస్థితులు వచ్చాయి. కానీ ఈ దశలో వనిందు అవసరంగా 9 బాల్స్లో 20 రన్స్ చేసి బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చాడు. శ్రీలంకకి అవసరమైన మూమెంటం అతనిచ్చాడు. హాంకాంగ్ ఫీల్డింగ్ లో కొన్ని కీలక క్యాచ్లు మిస్ అయ్యాయి. మ్యాచ్ ఫ్లోని మార్చే ఎలిమెంట్స్ అవి. డ్రాప్ ఛాన్సెస్ ఉంటే మీరు చెప్పుకుంటారేమో, కానీ ఈసారి అవి శ్రీలంకకి ఆపర్చునిటీస్గా మారాయి. చివరికి శ్రీలంక 18.5 ఓవర్లలోనే ఆ టార్గెట్ని చేసి 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా పటుమ్ నిశాంక ఎంపికయ్యాడు. అతని డామినేట్ ఇన్నింగ్స్ మ్యాచ్ని శ్రీలంక వైపు తిప్పింది. ఇది ఓ సాధారణ మ్యాచ్ అయితే కాదు, ప్రెజర్ వాతావరణంలోనూ ఎలా నిలబడాలో అనే పరీక్షే. హాంకాంగ్ మంచి స్ట్రాంగ్ ఫైట్ అయితే ఇచ్చింది, కానీ కన్సిస్టెన్సీలో కొంచెం తేడా తెలిసొచ్చింది. ఈ మ్యాచ్ నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చేజ్ ఎప్పుడు కూడా అంత ఈజీగా ఉండదు. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్స్ మాత్రమే కాకుండా అన్ని స్థాయిల నుంచి రావాలి, అంటే ముఖ్యంగా మిడిల్ ఆర్డర్. ఇది ఫ్రెండ్స్ శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ 8 మ్యాచ్ రివ్యూ. మీకు ఈ అనాలైసిస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.